అందరికీ శుభోదయం. ఈరోజు తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి మంత్రాలయం క్షేత్రాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు మీకు తుంగభద్ర నది గురించి వివరిస్తాను. ఈ తుంగభద్ర నది పడమటి కనుమల్లో కర్ణాటక జిల్లాలో జన్మిస్తుంది. తుంగభద్ర నది రెండు నదుల సంగమమే ఈ తుంగభద్ర నది. ఈ తుంగా నది భద్రా నది సంగమమే కుడ్లీ సంగమం వద్ద ఈ నది తుంగభద్ర నదిగా మారుతుంది. దీని పొడవు వచ్చేసి 531 కిలోమీటర్లు. తుంగభద్ర నది రామాయణంలో పంపా నదిగా విరాజిల్లడం జరిగింది. పంపా నది ఈ హంపి విజయనగర సామ్రాజ్యం విరాజిల్లినటువంటిది పంపా నది. ఈ పంపా నది క్షేత్రాలను పంపా నది ఒడ్డున పంపాదేవి మరియు విరూపాక్షల స్వామి దేవాలయం ఉంది. ఈ సామ్రాజ్యాలు విరాజిల్లాలంటే నది ఒడ్డున మాత్రమే విరాజిల్లుతాయి. కనుక విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ తుంగభద్ర నది అలంపురం వద్ద కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది. దీని మొత్తం పొడవు వచ్చేసి 531 కిలోమీటర్లు. తుంగభద్ర ఈ నదికి ముకుంద మరియు వేదవతి, హంద్రీ నదులు ఉపనదులుగా ప్రవహించడం జరుగుతుంది. ఇది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ ఒక జీవనదిగా ప్రవహించడం జరుగుతుంది.